డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ కోర్టులో హాజరు కావడానికి పోలీసులు మంగళవారం వరకు సమయం ఇచ్చారు. ప్రదీప్ తండ్రి పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. పండుగ దృష్ట్యా కోర్టుకు హాజరు కావడానికి కొంత సమయం కావాలంటూ పోలీసులను కోరారు. దీంతో పోలీసులు మంగళవారం వరకు ప్రదీప్కు సమయం ఇచ్చారు. డిసెంబర్ 31వ తారీఖు తెల్లవారుజామున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ ఆ తర్వాత కనిపించకుండా పోవడం, కౌన్సిలింగ్కు హాజరు కాకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడనంతా భావించారు. అయితే అలాంటిదేమీ లేదని ఓ వీడియో మెసేజ్ను పంపించాడు ప్రదీప్. బిజినెస్ షూటింగ్లు ఉండటం వల్లే తను ఎవరికి అందుబాటులో లేనని చెప్పాడు ప్రదీప్. పోలీసుల కౌన్సిలింగ్కి హాజరవుతానని, లా ప్రొసీడింగ్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతానని తెలిపాడు. చెప్పినట్టే ప్రదీప్ గత సోమవారం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్కు హాజరయ్యాడు. తన తండ్రితో కలిసి ఆయన పోలీస్ స్టేషన్కు వచ్చారు. తాగి వాహనం నడపడం తప్పేనంటూ అంగీకరించాడు. షూటింగ్లో బిజీగా ఉండటం వల్లే తన కౌన్సిలింగ్కి సకాలంలో హాజరు కాలేకపోయానని పోలీసులకు వివరించాడు ప్రదీప్. తనెక్కడికి పారిపోవడం లేదని, మరోసారి అలాంటి తప్పు చేయనన్నాడు. ప్రదీప్ బిజీ షెడ్యూల్ ఉండటంతో ప్రదీప్కు కోర్టులో హాజరు కావడానికి కొంత సమయం కావాలని ఆయన తండ్రి పోలీసులను కోరారు. దీంతో పోలీసులు వచ్చే మంగళవారం వరకు సమయం ఇచ్చారు. బ్రెథెలైజర్ పాయింట్ల ఆధారంగా శిక్ష పడనున్నదని తెలుస్తోంది. బ్రెథెలైజర్ టెస్ట్లో ప్రదీప్కు 178 పాయింట్లు వచ్చాయి. 100 పాయింట్లు దాటితే జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ప్రదీప్ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. మొన్న పోలీసుల కౌన్సిలింగ్కి ప్రదీప్ హాజరయ్యాడు. సుమారు 3 గంటల పాటు పోలీసుల కౌన్సిలింగ్ జరిగిన తరువాత తాగి వాహనాన్ని నడపడం తప్పేనంటూ తను చేసిన తప్పు ఇంకెవరూ చేయొద్దని మరోసారి సమాజానికి విజ్ఞప్తి చేశాడు ప్రదీప్. అయితే ప్రదీప్ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఇప్పటివరకు 178 పాయింట్లు వచ్చిన వాళ్ళకి ఎవరికీ కూడా ఫైన్తో విడిచిపెట్టిన కేసులు ఎంతవరకు లేవు. వాళ్ళందరినీ కూడా 2 నుంచి 5 రోజులు జైలుకు పంపిన దాఖలాలే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రదీప్ కూడా జైలుకు వెళ్లాల్సిన అవసరం రావచ్చు, జైలుకు వెళ్ళే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రదీప్ ఈ నేపథ్యంలో పండుగ దృష్ట్యా కొంత సమయం కావాలి అని ప్రదీప్ తండ్రి పోలీసులను కోరడంతో పోలీసులు అంగీకరించారు. మంగళవారం కోర్టులో హాజరు కావాలని పోలీసులు సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి కౌన్సిలింగ్ కి హాజరైన తర్వాత కూడా కోర్టుకు ఈ రోజు కూడా హాజరు కాలేదు. ప్రదీప్ తండ్రి ట్రాఫిక్ పోలీసులను కలిసి సంక్రాంతి పండగకి ఉన్న నేపథ్యంలో తన కొడుకు కోర్టుకు హాజరు కాలేడు. ఈ రోజుతో పాటుగా ఇంకొక 2 రోజులు కోర్టు ఉన్నప్పటికీ కూడా ఈ వారం అంతా కూడా కోర్టుకు హాజరు కాలేడు. కాబట్టి వచ్చే వారం కోర్టుకు హాజరవుతారంటూ పోలీసులు రిక్వెస్ట్ చేయడంతో పోలీసులు కూడా అతనికి పర్మిషన్ ఇస్తారు. అసలు యాక్చువల్ గా నిన్ననే రావాల్సి ఉంది ప్రదీప్, కానీ ఈ రోజు నిన్న రాలేదు, ఈ రోజు కూడా రాకపోవడంతో ఈ రోజు ఉదయం ప్రదీప్ తండ్రి జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశాడు. కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తాము కోర్టుకు అటెండ్ అవుతాం. అప్పటివరకు కూడా వెహికల్ కూడా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఉండివ్వండి. మేము హాజరైన తర్వాతనే కోర్టు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా, కోర్టు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా తాము సిద్ధంగా ఉన్నాము. తన కొడుకు తాగినని కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఈసారి కోర్టుకు హాజరయ్యే సమయంలో ఖచ్చితంగా జడ్జి ముందు కూడా అదే విషయాన్ని ఒప్పుకుంటాడు. మళ్ళీ ఎప్పుడు కూడా తప్పు చేయడంటూ పోలీసులను విజ్ఞప్తి చేయడంతో వారం రోజుల పాటు టైం అయితే ఇచ్చారు. దాదాపుగా ప్రతిరోజు కూడా కోర్టుకు వస్తుందని చెప్తున్నట్టు ప్రదీప్ నిన్న రాలేదు, ఈ రోజు రాలేదు కాబట్టి వచ్చే వారం ఖచ్చితంగా కోర్టుకు హాజరవుతామని చెప్పి తండ్రి చెప్పడంతో పోలీసులు అయితే పర్మిషన్ ఇచ్చారు. వచ్చే మంగళవారం రోజు ప్రదీప్ కోర్టుకు హాజరు కానున్నారు. రైట్ విజయ్.